వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లేకుండా అభ్యంతరకరమైన భాషలో మాట్లాడుతూ డిబేటుల్లో కానీ డిస్కషన్లో కానీ నాయకులుగా ఉంటున్న నాయకులు కానీ మాట్లాడుతున్న మాటలు ఆక్షేపణీయం. వాటి గురించి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీకు నిజంగా మీ నిజాయితీ పరులు చర్చిస్తుంటే ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అభ్యంతరంలే, ప్రజలు చూసుకుంటారు. ఎందుకు ఇవ్వట్లేదు సూపర్ సిక్స్? ఎప్పటి నుంచి ఇస్తారు? ఆడబెట్టినది ఎప్పటి నుంచి ఇస్తారు? అమ్మకబడి, తల్లికి వందనం ఎప్పటి నుంచి ఇస్తారు? మహిళలకు ఉచిత బస్సు. ఆ బస్సు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? ఏదో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినట్టుగా ఆగస్టు 15 డేట్ అనౌన్స్ చేశారు. ఏదో మహిళలకు ఉచిత బస్సు ఇస్తే ఆ దినం నాడు ఓకే చేస్తారో చేరు చూద్దాం, చేయమనే కోరుతున్నాం. చేయాలనే మా తాలూకు డిమాండ్. దాని విధి విధానం ఏంటి? మా విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు ఇస్తారా? విజయనగరం నుంచి తిరుపతి వరకు ఇస్తారా? లేదా విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు ఇస్తారా? ఎక్కడి వరకు ఇస్తారు? విధి విధానాలు చెప్పాలని కోరుతుంది, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అడుగుతున్నామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది మా బాధ్యత. ఎన్నికలప్పుడు వచ్చి రాజకీయ పార్టీలు వారి వారి విధానాలని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటిస్తాయి. వాటి మీద ప్రేరితమై వాటి మీద ప్రజలు ఆలోచన చేసి ఆ ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చి ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం. ప్రజాస్వామ్యంలో ఒక